ఈ జన్మతో మనకి మోక్షం వస్తుందా లేక మరు జన్మ ఉంటుందా అనే విషయాన్ని మన జాతక చక్రం చూసి ఎలా తెలుసుకోవచ్చు, అది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. అయితే దానికంటే ముందు మీతో కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది సందర్భం అనే నేను అనుకుంటున్నాను. మోక్షం పొందడం ఎలాగా అనే వీడియో ఇంతకుముందు కొన్నాళ్ళ క్రితం చాలా బాగా వైరల్ అవుతూ నాకు అంటబడింది. దానికి విపరీతమైన కామెంట్స్, విపరీతమైనటువంటి వ్యూస్ వచ్చాయి. ఎవరిదో ఛానల్ వీడియో, అలాంటి వీడియోస్, చాలా వీడియోస్కి ఈ మధ్య చాలా వ్యూస్ పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే మన వాళ్ళలో మోక్షగాములు ఎక్కువైపోయారు అనే విషయం నాకు అర్థమైపోయింది. మోక్షం గురించి బాగా చూసేవాళ్ళు, వెతికేవాళ్ళు, ఆ మోక్షాన్ని చేరుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇది కొంచెం సోషల్ మీడియాలో ఇంకొంచెం కొత్త రూపంలో ఉంది. పాత రోజుల్లో అది వేరు, ఆ మార్గం వేరు, ఆ పద్ధతి వేరు. ఇది కొంచెం అప్డేటెడ్ వెర్షన్లో ఉందన్నమాట. ఎవ్రీబడి వాంట్ టు సీ దే విల్ గెట్ లిబరేటెడ్ ఇన్ దిస్ లైఫ్. ఎవ్రీబడి వాంట్ టు బీ లిబరేటెడ్. అయితే నేను మన ఎదురుగా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, రోజు న్యూస్లో చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి ఒక విషయమే నా జీవితంలో కూడా నేను నా కళ్ళెదురుగా జరిగింది మీతో చెప్పాలనుకుంటున్నాను అన్నమాట. నేను కామాఖ్యలో ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా అక్కడున్న బలిపీఠానికి ఒక వ్యక్తి బలిలాగా, బలిపీఠం ఎక్కకూడదు, అది శక్తితో సమానం, దేవతగా పూజిస్తాం, దేవత స్వరూపమే, సాక్షాత్తు అమ్మవారే బలిపీఠం అని చెప్పి మనం పూజిస్తూ ఉంటాం అన్నమాట. అలాంటి బలిపీఠం మీదకి ఒక వ్యక్తి కావాలని కాళ్ళతో ఎక్కి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, వైష్ణవ నామాలు చేస్తున్నాడు అన్నమాట. అంటే వారికి ఆ జీవహింస కరెక్ట్ కాదు కాబట్టి ఆ జీవులని చంపకూడదని చెప్పి ఆ బలిపీఠం మీద ఎక్కి అక్కడ ఉన్నటువంటి కామాఖ్య దేవతని అవమానిస్తూ పెద్ద పెద్దగా నినాదాలు చేస్తున్నాడు. అయితే నాకు భయం వేసింది ఏంటంటే అతన్ని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి భయం వేసింది. చూస్తూ ఉన్నాను, త్వరగా అక్కడ వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. అతన్ని ఎంత లాగినా కూడా ఆ బలిపీఠాన్ని గట్టిగా వాటేసుకున్నాడు, రావడం లేదు. అతన్ని లాగి తీసుకెళ్ళి అతను ఏమీ చేయలేదు, కానీ కొంచెం దేహశుద్ధి చేసి అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అక్కడ. అతను బెంగాల్ నుంచి వచ్చాడు. మీ బెంగాల్లో హిందూ స్త్రీలని కళ్ళ ఎదురుగా అరాచకాలు చేస్తుంటే మీరేం చేయలేదు, కుటుంబాలను తగలబెడుతుంటే మీరేం చేయలేదు, కళ్ళ ఎదురుగా ఎన్నో ఘోరాలు చేస్తూ ఉంటే, మీ ధర్మానికి అంత ఘోరమైనటువంటి హాని కలుగుతుంటే మీరు ఏమీ చేయకుండా చేతగాని దద్దమ్మల్లాగా అక్కడ దద్దమ్మల్లాగా ఉండి ఇవాళ మేకల ప్రాణాల కోసం, కోళ్ళ ప్రాణాల కోసం ఇలా దేవతను అవమానిస్తావా నువ్వు అని చెప్పి చాలామంది అతన్ని అడిగారు. అప్పుడు నాకు అర్థమైందనమాట, మోక్షం అని మనం కోరుకుంటున్నాం, కానీ వాళ్ళలో చాలామందికి అది ఒక కంఫర్ట్. అంటే కర్మకి ఎవడ పాపాన వాడికి పోతాడులే, ఎదురుగా నీ ధర్మాన్ని విచ్చలవిడగా తిడుతున్నా, నీ ధర్మంలోని ఆడపిల్లల్ని గద్దల్లాగా ఎత్తుకుపోతున్నా, నీ ఆలయాలని అన్నిటినీ తోలనాడుతున్నా, వాడి కర్మకు వాడే పోతాడులే అని చెప్పి అనుకోవడం చాలా తేలిక, చాలా తేలికైన పని, ఖర్చు లేని పని,
కొంచెం కూడా ఏమాత్రం శక్తి వృధా కాని పని. అలాగే మేకల గురించి, గొర్రెల గురించి గుండెలు బాదుకోవడం కూడా చాలా, మిమ్మల్ని ఎవరు అనేవాళ్ళు కాదు, పెద్దగా ఇబ్బంది అయ్యే విషయం కాదు, ఎవరు మీ మీద కత్తి తీసుకొని వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి అది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మంచిదే. ఎటొచ్చి ధర్మానికి, మన అస్తిత్వానికి హాని కలుగుతున్నప్పుడు కాలు ముందుకు వేసి నిలబడడానికే కష్టం. అక్కడికి వచ్చేసరికి మోక్షం కావాలి. వాడి కర్మ వాడి పోతాడులే, వాడి కర్మను వాడు పోతాడులే, వాడింత నాశనం చేస్తే వాడు అలాగే నాశనం అవుతాడు. అక్కడ చెప్పేసుకొని మనం పక్కకు వచ్చేస్తాం అన్నమాట. ఈ యాటిట్యూడ్తో, ఈ మనస్తత్వంతో ఉంటే మీరు చేసేటువంటి ఈ మేకల్ని, కోళ్ళని రక్షించి మీరేదో సద్గతి పాలవుతారు, ముక్తి సాధిస్తారనుకుంటే అది మీ భ్రమ. మీ ఎదురుగా మీ అస్తిత్వానికి, మన యొక్క సనాతన ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు నీ బాధ్యతగా ఏదుందో, నీ ఎదురుగా ఏ కర్తవ్యం ఇవ్వబడిందో అది చేయాలి. మనం ఇక్కడికి వచ్చినటువంటి ఆ కర్మ పూర్తి చేసే వరకు మనం ఏం కోరుకున్నా అవదు. ఎందుకంటే మనం వచ్చింది ఆ కర్మ చేయడానికి. వీటన్నిటిని తప్పించుకొని వెళ్ళిపోతాను, నాకు ఏమీ వద్దు, నేను ఈ చక్రంలోంచి బయటపడతాను అంటే అవదు. మరి ఇక్కడ పంపించింది ఎందుకు? అర్జునుడికి వెళ్ళిపోవాలని లేదా? మరి ఆయన్ని బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి, అంటే బ్రెయిన్ వాష్ కాదు, నిజాలు చెప్పి యుద్ధం ఎందుకు చేయించాల్సి వచ్చింది? ప్రతి వ్యక్తి వల్ల ఒకటి జరగాల్సి ఉంది. మనతో ఏదో ఒక కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. చిన్న ఉడతకు కూడా దానికంటూ కంట్రిబ్యూషన్ ఇచ్చాడు భగవంతుడు రామసేతు నిర్మించేటప్పుడు. మనకు కూడా ఎంతో కొంత, ఒక ఇసుక రేణువంతైనా కంట్రిబ్యూషన్ ఉంటుంది. దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, మోక్షానికి తర్వాత ప్రాధాన్యత ఇవ్వాలి. అది నా పర్సనల్ ఒపీనియన్, నేను గమనించింది. మోక్షం మన చేతిలో లేదు. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు ఖచ్చితంగా. మన అన్నీ సెటిల్ చేసి ఆయనే ఇస్తాడు. దాని గురించి వెంపర్లాట అనేది అనవసరమైనటువంటి వింత పోకడ అనేది పనికిరాదు. మీ ఎదురుగా మీకు మన ధర్మానికి హాని కలుగుతున్న, మీకు శక్తి స్తోమత ఉన్నా కూడా, మీ కండపుష్టి ఉండి, ధనపుష్టి ఉండి, జనపుష్టి ఉండి, అన్నీ ఉండి కూడా నా కర్మ ఏందిలే అని చెప్పి వెళ్ళిపోతే నీకు ముక్తి కాదు కదా, అధోలోకాన్ని పాలవుతారు. అన్నీ ఉండి కూడా మీరు ఏం చేయకుండా, మీ వంతు మీకు సాధ్యమైనది ఏమీ చేయకుండా వెళ్ళిపోతే మీరు ముక్తికి కాదు, అధోలోకాలకు పోతారు. కాబట్టి ముక్తి కావాలని కోరుకోండి. ముక్తి మీద వ్యామోహం వద్దు. అది భగవంతుడు మనకి నిర్ణయించిన టైంలో ఇస్తాడు. మనం ఇక్కడకు వచ్చినటువంటి పర్పస్ ఏంటి, మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చాము, మనం ఏమి ఈ భూమి మీద యాడ్ చేయాలి అనేది ఆలోచించాలి. మన కర్తవ్యం ఏంటి, దాని గురించి, మన కర్మ ఏంటి, దాన్ని ఎలాగా పూర్తి చేయాలి అనే దాని గురించి ఎక్కువగా తపన పడితే ఆయనకు మన మీద ఇష్టం పెరిగి తొందరగా దాని ఏర్పాట్లు చేసి మనకు ఇవ్వాల్సినటువంటి మోక్షం ఇస్తారు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం అన్నమాట. మోక్షం మీద వ్యామోహం వద్దు. ఇంతకుముందు కూడా చెప్పాను, పాత వీడియోల్లో కూడా చెప్పాను అన్నమాట. మోక్షం గురించి కోరుకుంటే మీకు మోక్షం రాదు అని చెప్పి. దాని మీద వ్యామోహంతో ఒక వేరే దారిలోకి వెళ్ళొద్దు
అంటే పూర్తిగా ఒక నిస్సహాయ స్థితి లాంటి పరిస్థితులకు సొసైటీ వెళ్లకుండా శక్తిని వాడి, ఇక్కడ జీవం ఉన్నంత వరకు మనలో ఉన్నటువంటి శక్తిని వాడి మనం ఏ మాత్రం యాడ్ చేయాలనుకుంటే దానికి ఈ ధర్మానికో దీని రక్షణ కోసం ఏదో ఒక విధంగా మీరు కంట్రిబ్యూషన్ అనేది చేసి వెళ్ళిపోండి. ఇది మనకు ముఖ్యమైనది. మోక్షం అనేది కంప్లీట్గా ఆయన చేతుల్లో ఉంచేసి కర్మ గురించి ఆలోచించడం చాలా చాలా ముఖ్యం. అయితే ఇవాళ వీడియో మోక్షం గురించి కాబట్టి, మోక్షం మీకు వస్తుందా లేదా అంటే, మీరు ఎలా ఉన్నా కూడా మీకు మోక్షం వస్తుందని కాదు, మీకు అవకాశం ఉంది మీరు ప్రయత్నం చేస్తే. కర్మఫల త్యాగం చేస్తూ, అలాగ కర్మలను కరిగించుకునే ప్రయత్నం చేస్తూ, జీవితాన్ని ఒక నిమిత్త మాత్రులాగా, ఒక సాక్షిగా బతకడం మొదలు పెడితే మీకు ఈ మోక్షం పొందేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు మీ చార్ట్లో ఈ కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా మీకు అలాంటి మోక్షం పొందేటువంటి అవకాశం ఉంది అని చెప్పబడింది. అయితే నేను ఇప్పుడు చెప్పేది జెమిని కారకత్వాలను అనుసరించి మీకు చెప్పబోతున్నాను అన్నమాట. జెమిని కారకత్వాలు మొత్తం 7 ఉన్నాయి. ఈ 7 కారకత్వాల్లో 7 గ్రహాలు ఉంటాయి, రాహుకేతువులు కాకుండా. వాటిలో ఈ 7 గ్రహాల్లో ఒక గ్రహాన్ని ఉపగ్రహం అని పిలువబడుతుందన్నమాట. ఉపగ్రహం అంటే ఆత్మకారకుడు, అంటే అందరికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహము. అలాగే ధరకారకుడు అంటే అందరికంటే తక్కువ డిగ్రీలో ఉన్న గ్రహం. వీళ్ళిద్దరి మధ్యగా ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఉపగ్రహముగా పిలువబడింది. సాధారణంగా అది మాతృకారకుడు అవుతాడు. మాతృకారక గ్రహమే మిడిల్లో ఉంటుందన్నమాట. ఆ మాతృకారక గ్రహం మీ నవాంశలో ఆత్మకారకుడు నుంచి కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉండి, అవి స్వక్షేత్రాలు కానీ ఉచ్చక్షేత్రాలు కానీ మూల త్రికోణం కానీ అయి ఉండి, దానిపైన ఎటువంటి పాపగ్రహ దృష్టి లేకపోతే ఖచ్చితంగా మోక్షప్రాప్తి జరుగుతుంది అని జెమిని యొక్క సూత్రాల్లో చెప్పబడి ఉందన్నమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నవాంశలో ఆత్మకారకుడి నుంచి కేంద్ర కోణాల్లో ఈ ఉపగ్రహం ఉండి, అది ఉచ్చక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణంలో కానీ అయి ఉండి, దానిపైన ఎటువంటి పాపగ్రహ దృష్టి లేకుండా శుభగ్రహ దృష్టులు కానీ శుభగ్రహాలతో సంబంధం కానీ మాత్రమే అయి ఉంటే ఆ జీవికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని జెమిని సూత్రం నొక్కి వక్కాణించింది. ఇది మీరు చెక్ చేసుకోండి. ఎలాగంటే నేను కారకాంశ ఎలాగో చూడటమో చెప్పాను, అలాగే ఆత్మకారక అంటే ఎవరో చెప్పాను ఇంతకుముందు పాత వీడియోలో, వాటిలో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏమన్నా మీకు డౌట్ అనిపిస్తే నాకు కింద కామెంట్ రూపంలో పెట్టచ్చు, లేదా నాకు ఛానల్ బయోలో నాకు డైరెక్ట్ మెసేజ్కి లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఆ లింక్ కూడా పెట్టచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మరింత మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మా కాళీ.